హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. బ్యాండ్ మేళం సినిమా చూసొచ్చాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, నేనైతే ఓకే పర్వాలేదు, బాగానే ఎంటర్టైన్ అయ్యా. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వలేదు, అలాగని సూపర్ ఎక్సైటింగ్ గా కూడా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా సీన్స్ మనం ఇదివరకు సినిమాల్లో చూసిన సిమిలారిటీసే నాకైతే కనబడ్డాయి. బావ మర్దల మధ్య డ్రామా అనగానే కలిసుందాం రా, ఉయ్యాల జంపాల, ఇలా కొన్ని సినిమాలు అయితే మనకు మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదా. సేమ్ అదే సినిమాల ప్యాటర్న్ లో అనిపిస్తుంటుంది బ్యాండ్ మేళం సినిమా కూడా. మావా అల్లుళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ నేను లోకల్ సినిమాని గుర్తు చేసిందనే చెప్తాను. అయితే మొదటి నుంచి సినిమా పైన నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అంటే ఈ సినిమా ట్రైలర్ గానీ, పోస్టర్స్ గానీ, ప్రమోషనల్ మెటీరియల్ ఏవి పెద్ద హుక్కింగ్ గా అయితే నాకు అనిపించలేదు. కాకపోతే కోర్టు తర్వాత రోషన్ ఇంకా శ్రీదేవి పేర్లు వస్తున్న ఇంకో సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాకి నేనైతే వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ అని అయితే ఫీల్ అవ్వలేదు, కానీ ఇలా కాకుండా ఇంకొంచెం బెటర్ రైటింగ్ తో ఏమైనా సినిమా తీస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇక సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, గిరి రాజమ్మ అనే బావ మర్దళ్ళు చిన్నప్పటి నుంచే కలిసి పెరుగుతూ ఉంటారు. ఇక ఒకరిపైన ఒకరికి ఇష్టం కూడా ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా కలిసి చాలా పాజిటివ్ గానే ఉంటారు. కాకపోతే వీళ్ళు పెద్ద అయ్యే లోపు రాజమ్మ ఫ్యామిలీ స్టేటస్, గిరి ఫ్యామిలీ స్టేటస్ లో కొంచెం వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇంకా గిరికి రాజమ్మే కాకుండా మ్యూజిక్ అంటే కూడా ప్రాణం ఉంటుంది. స్టేటస్ మారిపోయిందని బలుపు చూపిస్తున్న తన మావయ్య పొగర్ని ఎలా అనిచి రాజమ్మని ఎలా దక్కించుకున్నాడు, అలాగే తన మ్యూజిక్ కెరియర్ ని కూడా ఎలా బిల్డ్ చేసుకున్నాడు అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, రోషన్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. కామెడీలో కానీ, ఎమోషన్స్ లో కానీ, అమాయకత్వంలో కానీ, డాన్స్ లో కానీ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు రోషన్. ఇక శ్రీదేవి కూడా తన పరిధి మేరకైతే మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చిందని చెప్పాలి. అయితే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడడంలో రోషన్ కన్నా కూడా శ్రీదేవి కాస్త వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. ఇక సాయి కుమార్ గారు కూడా మరోసారి ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఈ సినిమాలో అయితే పర్ఫామ్ చేశాడు. ఇక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన యంగ్స్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ని చూపించారని చెప్పాలి. ఓవరాల్ గా కాస్టింగ్ అయితే ఈ సినిమాకి టూ గుడ్ అనిపించింది నాకు. ఇక సినిమాలోని టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బై సతీష్ ముత్యాల. సినిమాటోగ్రఫీ చాలా బానే ఉంది, కాకపోతే ఎక్కడో చాలా ఓల్డ్ ఫ్లేవర్ అయితే నాకు కనిపిస్తూ వచ్చింది. ఇన్ఫాక్ట్ సినిమా జానరా కూడా అలాగే అనిపించింది అనుకోండి. అంటే ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ ఐడియాస్ గానీ అలాగే అనిపించాయి. మ్యూజిక్ బై విజయ్ బుల్గానిన్. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే బ్యాలెన్స్డ్ గానే ఉంది, కానీ సాంగ్స్ మాత్రం పెద్దగా నచ్చలేదని చెప్పాలి. ఒక్క తిప్పుకుంటున్నావు సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ కూడా పర్ఫెక్ట్ గా లేవు. ఆ సాంగ్ సిచ్యువేషన్ కూడా ఏదో ఇరికిచ్చినట్టుగా అనిపించడం వల్ల సినిమా చూస్తున్నప్పుడు ఆ సాంగ్ ని కూడా నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ రోషన్, శ్రీదేవి డాన్స్ మాత్రం ఇరగదీశారని చెప్తాను. ఈ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసిన శివ ముప్పరపు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేశారు. ఎడిటింగ్ వర్క్ అయితే ఓకే, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది నాకైతే. కోనా ఫిలిం కార్పొరేషన్ నుంచి కోనా వెంకట్ గారి సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బానే ఉన్నాయి, కానీ స్టోరీ జడ్జిమెంట్, స్క్రీన్ ప్లే జడ్జిమెంట్ బాగా మిస్ అయిందని నాకైతే అనిపించింది. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ సతీష్ జవ్వాజీ. నాకు తెలిసినంత వరకు ఈయన ఈ కథని ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక 15 years బ్యాక్ రాసుకుని ఉండుంటారు. ఆయన ఎగ్జిక్యూట్ చేయడానికి బాగా లేట్ అయ్యి మొత్తానికి ఈ 2026లో అయితే ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేశారని నాకు అనిపించింది. సినిమా రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ పెద్ద రిమార్క్ అని చెప్పలేము, కాకపోతే చాలా అవుట్డేటెడ్ ఉంటుంది భయ్యా. చెప్పాలంటే నేను ఉయ్యాల జంపాల సినిమా చూసిన టైం పీరియడ్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు సినిమా చూస్తున్నంతసేపు. ఇదే కథని ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేసి తీసుంటే ఇది కాస్త బెస్ట్ ఫిలిం అయ్యేదే అనిపించింది నాకైతే. ఇక ఓవరాల్ గా బ్యాండ్ మేళం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక చిన్న ఎంటర్టైనర్ భయ్యా. ఓ పగలబడి నవ్వేస్తామనే కామెడీ ఏమీ ఉండదు, అలాగని తల బాదుకునే రొట్ట సీన్స్ అయితే ఏమీ ఉండవు. ఏదో సరదాగా 2.5 గంటలు అలా గడిచిపోయినట్టు ఉంటుంది సినిమా. ఒకవేళ మీరు గనక చూడాలనుకుంటే చూడండి, నేనైతే రికమెండ్ చేస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ బ్యాండ్ మేళం సినిమా పైన నా ఒపీనియన్, నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసింటే మీకేమనిపించిందన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అయితే తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.